నమస్తే అండి. బోడుప్పల్లోని బొమ్మ గార్డెన్స్ దగ్గర 150 స్క్వేర్ యార్డ్స్‌లో ఇండిపెండెంట్ హౌస్ సేల్‌కొచ్చిందండి. ఇది మీకు 2500 ఎస్ఎఫ్టీ బిల్డప్ ఏరియా ఉంటది. ఇది G+1 4 బీహెచ్‌కే ఇండిపెండెంట్ హౌస్ అండి. మీకు స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది. మీకు టేక్ వుడ్‌తో డోర్స్ కూడా ఉన్నాయి. మీకు టైల్స్ అన్నీ యేసున్నారు. మీకు ఇది ఫ్యామిలీ లాంజ్ ఏరియా, టీవీ యూనిట్ అక్కడ పెట్టుకోవచ్చు. సోఫా సెట్ అయ్యి అక్కడ డిజైన్ చేసుకోవచ్చు. సో, మీకు లెఫ్ట్ అండ్ రైట్‌లో బెడ్రూమ్స్ ఉంటాయండి. ఇది ఒక ఫస్ట్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇంటీరియల్స్ ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. మీకు వచ్చేసి సెల్ఫ్‌లు కూడా నీట్‌గా వచ్చేసినాయి. పెయింట్ అయిపోయింది. వెంటిలేషన్ కూడా యూపీవీసీ విండోస్ పెట్టున్నారు విత్ గ్రిల్స్. సో, మీకు సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్‌కి అటాచ్డ్ వాష్‌రూమ్ ఉండదు. వాష్‌రూమ్ బయటొస్తది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. ప్రతిదానికి ఇంటీరియల్స్ కంప్లీట్ అయిపోయింది. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయిందండి. సో, బ్యూటిఫుల్‌గా ఉంది లొకేషను అంతా. మీకు బొమ్మ గార్డెన్స్ ప్రైమ్ లొకేషన్ అండి బోడుప్పల్లో. రైట్. మీకు ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా వస్తదండి. డైనింగ్ ఏరియా అండ్ మీకు లెఫ్ట్‌కి వచ్చేసరికి కిచెను. ప్రతిది మొత్తం ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయిందండి. పెయింట్ మొత్తం క్లియర్‌గా కంప్లీట్ అయిపోయింది. మీకు చిన్న ఎలక్ట్రిషియన్ వర్క్‌లే పెండింగ్ ఉంది. మీకు రెడీ టు మూవ్ అండి ఇది. మీకు వెస్ట్ ఫేసింగ్‌లో వస్తదండి బోడుప్పల్ ఏరియాలో ఇది. 2500 ఎస్ఎఫ్టీ వస్తది బిల్డప్ ఏరియా. 150 స్క్వేర్ యార్డ్స్‌లో ఉంటది. వెస్ట్ ఫేసింగ్‌లో వస్తది. సో, మీకు మనం ఫస్ట్ ఫ్లోర్‌కెళ్తున్నాం. కింద ఒక డబుల్ బెడ్రూమ్ ఉంటది. పైన ఒక డబుల్ బెడ్రూమ్ ఉంటదండి. సో, మనం ఇట్లా ఎంటర్ అవుతామండి. ఎంటర్ అవ్వంగానే మీకు ఫస్ట్ అక్కడ పార్టిషన్ చేసుకోవచ్చండి. పార్టిషన్ చేసుకొని ఫస్ట్ డ్రాయింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యామిలీ లాంజ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం కంప్లీట్‌గా మీకు ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయిందండి. కింద గాని, గ్రౌండ్ గాని, ఫస్ట్ ఫ్లోర్ గాని. సో, సేమ్ వస్తదండి ఇక్కడ. కింద ఎలా ఉందో ఫ్లోర్ ప్లానింగ్ ఎట్లా ఉందో పైన కూడా సేమ్ వస్తది. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి. కంప్లీట్‌గా అయిపోయింది. వాష్‌రూమ్ అండి ఇది. సైజెస్ కూడా 13x14 దాకా సైజ్ దాకా ఉన్నాయండి. మీకు స్పేసియస్‌గానే ఉంటది ఇది. సెకండ్ బెడ్రూమ్ వాష్‌రూమ్ అండి. అటాచ్డ్ ఉండదు. బయట ఇచ్చారు. ఇదొక బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్. ప్రతిదానికి వెంటిలేషను కన్ఫర్మ్‌గా మెయింటైన్ చేసున్నారండి. యూపీవీసీ విండోస్ ఇచ్చున్నారు విత్ గ్రిల్స్. సో, మీకు టీవీ యూనిట్ ఇక్కడ పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఇది డైనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చండి. ఇదంతా డైనింగ్ ఏరియా. రైట్ సైడ్ కిచెన్. కిచెన్ కూడా మంచిగా స్పేసియస్‌గానే ఉంటది. మీకు కంజెస్టెడ్‌గా ఏమి ఉండదు. మొత్తం కంప్లీట్‌గా అయిపోయింది. సెల్ఫ్‌లన్నీ ఇచ్చున్నారు. సో, ఇది కిచెన్ అయిపోయిందండి. మీకు సెట్ బ్యాక్స్ కూడా 2.5 ఫీట్ ఇచ్చున్నారు. ఓకే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.